విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మరోసారి డయేరియా టెన్షన్ మొదలైంది. కలుషిత నీటితో అనారోగ్యం బారిన పడుతున్న కాలనీ వాసులు జ్వరం, వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుషితమైన నీరు తాగుతున్నందుకే రోగాల బారిన పడుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి మేము పోరాడుతున్నాం అండి నీళ్ళ కోసం. బ్యాడ్ స్మెల్, అసలు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ విరోచనాలే. ఇప్పుడు వారం రోజుల నుంచి మహా భయంకరంగా ఉంది. అసలు ఎవరు చెప్పుకుంటారండి? చెప్పిన కంప్లైంట్ ఇచ్చినా సరే ఇలా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే, పట్టించుకోవట్లేదు అసలు ఎవరు. మరి డ్రైనేజ్ నీళ్ళు అసలు రోజు కొనుక్కోవాల్సి వస్తుంది, 60 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ 5-6 నెలల నుంచి బట్టి అసలు వంటకు కూడా పనికి రావట్లేదు ఆ నీళ్లు. వేస్ట్ నీళ్ళు అసలు ఎంత మంది కంప్లీట్ చేసి ఎంత మందికి మేము ఎవరు కూడా తొందరగా పరిగెత్తుకుని మళ్ళీ వాళ్ళు నీళ్లు చూపియాలా అన్ని చేస్తారు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చూసి ఏం చేస్తున్నారు వాళ్ళు? అమ్మ చెప్తామమ్మ చేపిస్తామమ్మ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు వాళ్ళు